నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏకం చేస్తూ మరి బీసీలందరినీ ఒకే త్రాటిపైకి తీసుకొస్తూ రిజర్వేషన్ల ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ బీసీలకు రిజర్వేషన్లు 42% ఇచ్చిన ఘనత, ప్రకటించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ కానీ, లీగల్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చలు, అదేవిధంగా కోర్టులో హీరింగ్స్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉద్యమం చేసేవారికి ఊపిరి పోసేవారు కావాలి. మరి బీసీ నాయకులు ఉద్యమం చేస్తున్నారంటే మరి మిగతా కులాల నుంచి కూడా దానికి ఫుల్ సపోర్ట్ ఉండాలి. బీసీలు చేసే ఏదైతే ఉద్యమం ఉందో ఆ బీసీలకు మేము కూడా ఉన్నాం, మేము కూడా వెన్నుదన్నుగా ఉన్నాం అంటూ కూడా ఈరోజు చేసిన ప్రకటన మరి అందరినీ అంటే బీసీల లోకానికి ఒక శుభసూచకమైన అంశంగా తీసుకోవచ్చు. అంటే మందకృష్ణ మాదిగ గారు మరి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడి బీసీలకు మనం సపోర్ట్ చేస్తున్నాం అంటూ కూడా, బీసీలకు సపోర్టు మందకృష్ణ మాదిగ గారే కాకుండా ఏ పార్టీ కూడా మరి వ్యతిరేకించట్లేదు. అన్ని పార్టీలు కూడా కలిసి భేషజాలకు పోకుండా, భేషజాలకు తావుండకుండా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారన్న విషయం మందకృష్ణ మాదిగ గారి యొక్క నోటి ద్వారా బయటకు వచ్చిన అంశం. ఇది శుభసూచకమే అనుకోవాలి. ఉద్యమాలకు ఊపిరి పోసే మిగతా చేతులు కూడా కలిస్తే ఆ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసే అవకాశం ఉంది అన్న విషయం చరిత్ర కూడా నిరూపించిన పరిస్థితి ఉంది. ఇక అన్ని పార్టీలు కూడా భేషజాలకు పోకుండా బీసీ సోదరులు చేస్తున్న ఈ ఉద్యమానికి సహకరించండి అంటూ కూడా పిలుపునివ్వడం, మందకృష్ణ గారు పిలుపునివ్వడం ఒక మంచి పరిణామం, శుభ పరిణామంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంటూ కూడా బీసీ లోకం నుంచి వినపడుతున్న అదొక మాట. ఇక తర్వాత 42% రిజర్వేషన్లు ఏ పార్టీ వ్యతిరేకించకుండా మరి ఉంది అన్న మరొక పాయింట్ కూడా. అంటే ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును చట్టసభలో తయారు చేసేటప్పుడు, అంటే అసెంబ్లీలో తయారు చేసేటప్పుడు అన్ని పార్టీలు కూడా మరి ఓటు వేసి ఒక ముసాయిదా బిల్లుగా తయారు చేసి గవర్నర్ దగ్గరికి పంపించడం జరిగింది. కాబట్టి అన్ని పార్టీలు కూడా దీని మీద వ్యతిరేకత లేదు, అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా, అంటే చారిత్రాత్మకంగా ఎప్పటి నుంచో బీసీలకి రావాల్సిన న్యాయం ప్రకారం దక్కవలసిన రిజర్వేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు. కాబట్టి సో ప్రతి పార్టీ కూడా, ప్రతి రాజకీయ పార్టీ కూడా, అధికార ప్రతిపక్ష మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా, అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల మీదనే మరి గెలవడం జరిగింది. కాబట్టి సింహభాగం, ఎందుకంటే వాళ్ళ జనాభా ధామాషా ఎక్కువ ఉంటుంది, ఓట్ల శాతం కూడా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి వారి ఓట్లతోటే మ్యాక్సిమం వారి యొక్క విజయాలను వాళ్ళందరూ కూడా ఫిక్స్ చేసుకోవడం జరిగింది. కాబట్టి సో వారికి రిజర్వేషన్లు పెంచుదాం అన్న బిల్లు మీద అందరూ అంగీకారం తెలియజేసిన పరిస్థితి గతంలో ఏర్పడింది. అది కూడా మనం చూసాం. ఇక మరో పాయింట్ చూసినట్లయితే అఖిలపక్ష మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పటివరకు రిజర్వేషన్లు ప్రకటించినప్పుడు లేదా రిజర్వేషన్ల ప్రకటన ముందు కూడా అఖిలపక్ష పార్టీలను ఒక దగ్గర కూర్చోబెట్టాలి, ఒకే త్రాటి మీద తీసుకురావాలి, వారి యొక్క సలహాలు కూడా వినాలి, అన్ని పార్టీలను కలిపి ఇంకా దీని మీద బలంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ మాట ఎవరన్నారంటే మందకృష్ణ మాదిగ గారు చెప్పడం జరిగింది ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో. అయితే ఇది చట్టసభలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు చేసిన చట్టం కాబట్టి, ఆ బిల్లు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఆమోదం ముద్ర పడింది. కాబట్టి అన్ని పార్టీలకు సంబంధించి కూడా దీని మీద ఒక పాయింట్, ఒక లెవెల్కి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు రిజర్వేషన్ హైకోర్టు దాకా వచ్చి లేకపోతే సుప్రీంకోర్టు కూడా వెళుతున్న పరిస్థితిలో, అంటే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు అక్కడ వెళ్ళడం జరిగింది పిటిషన్దారులు. అక్కడ హైకోర్టులో ఉన్న అంశాన్ని మేము సుప్రీంకోర్టు దాకా రాకూడదు, మీరు అక్కడే తెలుసుకోండి అంటూ కూడా వారు చెప్పిన ప్రకారం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 2 రోజుల పాటు హీరింగ్ కొనసాగిన పరిస్థితి. అయితే ఈ పరిస్థితిలో అంటే అఖిలపక్షం సంబంధించిన కార్యకర్తలు కానీ, లేకపోతే నాయకులు కానీ, లేదా మంత్రులు కానీ అందరూ కూడా మరి ఒక దగ్గర కూర్చొని బీసీ బిల్లును ఏం చేద్దాం అన్న కోణంలో అందరూ చర్చలు కొనసాగిస్తే మంచి జరుగుతుంది బీసీలకు అంటూ కూడా మరి మందకృష్ణ గారు చెప్పడం జరిగింది. కలిసికట్టుగా ముందుకెళ్లేలాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నించాలంటూ మరొక పాయింట్ చెప్పారు. అంటే అన్ని పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాలి, ఒకే త్రాటిపైకి వెళ్ళాలి, అందరం కలిసి బీసీలను రక్షించుకోవాలి. ఎందుకంటే బీసీల ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, వారి యొక్క జనాభా సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలు మరి వాళ్ళు ఓటు వేసి ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాముఖ్యత ఎంతెంత ఉంది అంటూ కూడా తన యొక్క అభిప్రాయాన్ని ఆయన వ్యక్తీకరించింది. కలిసికట్టుగా ముందుకు వెళితే సమస్య సాధించడం ఈజీ. అంటే కలిసికట్టుగా
అన్ని పార్టీలు ముందుకు వెళితే సాధించుకోవడం ఈజీ అన్న విషయాన్ని కూడా ఆయన ఒకసారి మరి మీడియా వేదికగా చెప్పడం జరిగింది. ఇక అఖిలపక్షం ఏర్పాటు చేయాలి, బీసీలకు సంపూర్ణ మద్దతును ప్రకటించాలంటూ కూడా మరి ఒక మంచి వార్త చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వారికి చెయ్యందించాల్సిన సంస్కారం ప్రతి మనిషికి ఉంటుంది. మరి ప్రతి పార్టీకి కూడా అదే సంస్కారంగా బలహీనంగా ఉన్న వారిని, మరి అదేవిధంగా అవసరం ఉన్న వారిని, లేకపోతే ఆపదలో ఉన్న వారిని కాపాడుకోవాలి. రేపొద్దున మనకి వాళ్ళు ఓటుగా మన పార్టీకి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, ఓటు బ్యాంకుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి అంటూ. ఓటు బ్యాంకు అనగానే ఇంతకుముందు మరి ఎస్సీలను కూడా ఓటు బ్యాంక్ అన్నారు, అంతకుముందు బీసీలను ఓటు బ్యాంకు అన్నారు. సో ఈ ఓటు బ్యాంకులుగా ఉన్న వాళ్ళని రక్షించుకోవాలి. రాజ్యాంగపరంగా ఏవైతే సమస్యలు ఏర్పడ్డాయో దాని మీద కూడా అందరూ కూలంకషంగా ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. సో ఇది కూడా చాలా చక్కటి పాయింట్ ఉంది. ఇక ఇవన్నీ ఇలా ఉంటే మందకృష్ణ మాది గారు అలా మాట్లాడిన తర్వాత సో ఇదే రోజు ఆర్ కృష్ణయ్య గారు కూడా మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే బీసీ నాయకులతో పాటుగా వారు కూడా కొన్ని కీలకమైన అంశాలను ఉటంకించడం జరిగింది. అవి కూడా మరి బీసీల కోసం పాటుపడుతున్న, మరి బీసీల అభివృద్ధి కోసం పాటుపడుతున్న రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త గుర్తు చేసుకోవాలన్నట్లుగా కూడా ఆయన ఆర్ కృష్ణయ్య గారు తన యొక్క మాటగా చెప్పడం జరిగింది. ఆ మాటలు కూడా రెండు ఇక్కడ మనం ప్రస్తావించుకుందాం. 243వ ఆర్టికల్ గురించి ఆయన చెప్పడం జరిగింది. 243వ ఆర్టికల్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించే రైట్స్ అనేవి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి అంటూ. సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడేం తప్పు చేయలేదు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే చెప్పిందో ఆ డిక్లరేషన్లో చెప్పిందే ఇప్పుడు చేసి చూపించింది. కాకపోతే కొన్ని టెక్నికల్గా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ లీగల్ ఇష్యూస్ని చిక్కుముడుల్ని విప్పుకుంటూ ముందుకు వెళుతున్నారు సోదరులు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బీసీ పక్షపాతిని నేను, మా ప్రభుత్వం బీసీల పక్షపాతి అంటూ కూడా ప్రూవ్ చేసుకునే విధంగా మరి ముందుకు వెళ్తున్న పరిస్థితి. 243వ ఆర్టికల్ ప్రకారం అయితే మేము చేసింది కరెక్టే అంటూ కూడా మరి అన్న పరిస్థితి. ఇదే మాట ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు మరి మీడియా సమావేశంలో ఉటంకించడం జరిగింది. ఎన్నికల షెడ్యూల్ ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఆపకూడదు, దాన్ని జోక్యం చేసుకోకూడదు, దాన్ని ఏ కోర్టు ఆక్షేపణగా తీసుకోకూడదు, అంటే ఏ కోర్టు కానీ దాన్ని నిలిపివేసే ప్రక్రియ చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టే చెప్పిన పరిస్థితి. అంటే అత్యున్నత న్యాయస్థానం, ధర్మస్థానం మరి ఈ విషయాన్ని చెప్పింది. ఈ విషయాన్ని కూడా గుర్తు చేయడం మరి ఇక్కడ ఆర్ కృష్ణయ్య గారు చేశారు. అంటే ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంఘం, అంటే ఎస్ఈసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరి స్టేట్ కాకుండా మొత్తానికి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగ బాడీ, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇది చట్టబద్ధమైన సంస్థ కాబట్టి అది చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్షేపించకూడదు. అంటే ఒకసారి ఎస్ఈసి అంటూ స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఆయా స్టేట్స్కి ఉండే కమిషన్లు ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని కోర్టు జోక్యం చేసుకోకూడదంటూ కూడా రెండో విషయాన్ని ఆయన గుర్తు చేయడం జరిగింది. కాబట్టి సోదరులందరూ, బీసీ సోదరులందరూ ధైర్యంగా ఉండండి, మనకి మంచి జరుగుతుంది. అన్ని పార్టీలు కూడా అదేవిధంగా అన్ని కులాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి అంటూ కూడా మనోధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మీరు దగ్గరగా వచ్చాము, ఇంకొంచెం దూరంలో మరి బీసీ రిజర్వేషన్ కూడా మనకి ఓకే అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ తరుణంలో ఎటువంటి నిరసనలు, ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా బీసీ సోదరులు కూడా శాంతియుతంగా హైకోర్టు వరకు వచ్చారు కాబట్టి అక్కడ మీకు ఫలాలు అందే పరిస్థితి ఏర్పడింది కాబట్టి సో తొందరపడద్దు, నిరసనకారులుగా మారద్దు, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకులుగా మారద్దు అంటూ కూడా వారు చెప్పిన మాటలు మరి బీసీ సోదరులు ఎలా తీసుకుంటారో చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.